అటు శ్రీధర్ బాబు కూడా ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఇందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ సర్టిఫికెట్లు పొందిన వారి మీద చర్యలు తీసుకోవాలని, వారి సర్టిఫికెట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో బీసీ జాక్ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఈ తతంగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చూసి చూడనట్టు వదిలేస్తోందా లేక కఠినమైన చర్యలు తీసుకుంటుందా వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరో అప్డేట్ చూసుకున్నట్టయితే గ్రామాల్లో చైతన్యం వస్తోంది, యువకుల్లో మార్పు వస్తోంది. ఎన్నికల సమయంలో డబ్బుకు లొంగిపోతే 5 ఏళ్లు తిప్పలు తప్పవనే సత్యాన్ని నేటి తరం గుర్తిస్తోంది. మన ఇంటిని మనం బాగు చేసుకున్నట్టే మన గ్రామాన్ని కూడా మనం బాగు చేసుకోవాలనే ఆలోచన పెరుగుతోంది. అందుకే ఎక్కడికక్కడ పలు గ్రామాల్లో ఔత్సాహిక యువకులు ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేద్దామని వచ్చే నాయకులకు బుద్ధి వచ్చేలా వ్యవహరిస్తున్నారు. రకరకాల కాన్సెప్ట్లతో పోస్టర్లు ముద్రించి గ్రామాల్లో అంటిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని ఓ గ్రామ యువకులైతే మాటల్లో చెప్పలేని విధంగా పోస్టర్ రూపొందించి రాష్ట్రంలోని ఓటర్లందరినీ కూడా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని లింగోటం అనే గ్రామం. లింగోటం గ్రామ యువకులు తమ గ్రామ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి డబ్బుకు లొంగకండిరా బాబు అని చెప్పి ఇక ప్రయోజనం లేదని విసిగిపోయారో ఏమో కాని ప్రలోభాలకు లొంగిపోతే అంతకన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదనే భావన కలిగేలా వింతైన కాన్సెప్ట్తో పోస్టర్లు ముద్రించి ఊరంతా అంటించారు. రాత్రికి రాత్రే ఇలా పోస్టర్లంటించి తెల్లవారేసరికి ప్రజలందరికీ అర్థమయ్యేలా చేశారు. మరి ఆ పోస్టర్లలో ఏముంది, పోస్టర్ల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో మాటల్లో చెప్పడం ఎందుకు, చూసి అర్థం చేసుకోండి. లింగోటం గ్రామంలో రాజకీయ పార్టీల కక్కుర్తి రాజకీయాల వల్ల తమ వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకపోతున్నామని, ప్రతి చిన్న పని కూడా లంచాలివ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని, అలాంటి స్థితి నుంచి బయటపడ్డానికి తామంతా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టామని వారు చెబుతున్నారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి చేత ముందుగానే రాజీనామా పత్రాన్ని తీసుకుంటామని చెబుతున్నారు. అలాగే ముందుగా ఓటర్ల ఆలోచనని మార్చడం, ఆ తర్వాత గ్రామాన్ని మార్చుకోవాలని, ఆ మార్పు అంతటా జరిగితే దేశమే మారిపోతుందని ఆశిస్తున్నారు. ఇక్కడ లింగోటం గ్రామ ప్రజలకు తెలియజేయడానికి ఏమనగా, ఇప్పుడు 500కు 1000 రూపాయలకు ఓటును అమ్ముకుంటే మన భవిష్యత్తును అమ్ముకున్న పరిస్థితికి వస్తుంటారు. రేపు పొద్దువాల ఊరు డెవలప్ కాలేదు, ఒక జాబ్ రాలేదు, పరిస్థితి ఏ ఆఫీస్కి పోయినా కూడా లంచం అడిగారు, పనులు అయితే లేవనుకున్నప్పుడు ఎట్లా అవుతాయి? రాజకీయ నాయకులు మోసం చేస్తారు. ఎందుకంటే ఎన్నో చెప్పిపోతారు, ప్రజల మార్పు రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి. అందుకే నీతి నిజాయితీ ఓటేయండి అని చెప్పినా కూడా మారతలేరు అని చెప్పేసి ఈ సినిమాలు తయారు చేయించి ఈ స్టిక్కర్లు వేయడం జరుగుతుంది. దీన్ని చూసిన తర్వాత కూడా మనం మార్చుకోకపోతే, మనకు అంబేద్కర్ రాజ్యాంగం ఏమి ఇచ్చిన ఒక ఆయుధం ఇచ్చిన ఓటాకు, ఆ ఓటాకును మనం ఈ టైంలో వాడుకోకపోతే మనం ఉండి కూడా ఏం లాభం లేదని చెప్పేసి దీని గురించి మేము పోరాడుతున్నాం. ఇక్కడ నుంచి లింగోటం నుంచి మార్పు మొదలైతే రాష్ట్రం, దేశం వరకు కూడా మార్పు మొదలవుతుంది. దయచేసి గమనించగలరు. మా యొక్క గమ్యం ఏంటంటే ఓటర్ మార్పు చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఊరు మార్పు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అని లంచగొండితనం, ఊరిని డెవలప్ చేయకపోవడం, ఓటర్ మార్పు చేంజ్ చేయడం వలన మా యొక్క గ్రామంలో అన్ని మార్పులు, అన్ని పనులు సక్రమంగా జరిగి అందరూ కూడా ఎక్కడ కూడా లంచగొండితనానికి లోబడకుండా ప్రతి ఒక్క నాయకుడు కూడా దీనికి దోహదం చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. ఇక సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల ప్రసక్తి లేకపోయినా ఆయా పార్టీల మద్దతుదారులే సర్పంచులుగా పోటీ చేస్తూ యథావిధిగా ప్రలోభాలకు పాల్పడుతున్నారని లింగోటం గ్రామ యువకులు అంటున్నారు. అందువల్ల అసలు పార్టీలతో ప్రమేయం లేని ఇండిపెండెంట్ వ్యక్తికే తామంతా మద్దతిస్తున్నామని, డబ్బు లేకపోయినా గెలిచి చూపించి అభివృద్ధి సాధిస్తామని చెబుతున్నారు. ఇప్పటివరకు పెట్టుబడి రాజకీయాలు చూసి లాస్ట్కి మా పనులు కూడా మేము చేసుకునే పరిస్థితి దిగజారిపోతున్నాం. మార్పు అనేది మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఈ గుర్తు, ఈ సింబల్ ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇది ఇంతకంటే దిగజారడం కంటే ఇంకా వేరే ఇంకేమి ఉండదు. మేము మా ఎజెండా కూడా క్లియర్గా ఉంది. ఏంటిదంటే మా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజీనామా పత్రం మీద ముందే సంతకం పెట్టిస్తాం. ప్రత్యామ్నాయంగా మేము కూడా ఇండిపెండెంట్ ఒక వ్యక్తిని నిలబెట్టి
రాజకీయాల్లో కూడా డబ్బు లేకుండా చేయొచ్చు అనే విషయాన్ని మేము జనాల్లో తీసుకుపోదాం అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ జనాలు ఎంతవరకు తీసుకుంటారు అనేది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మడిపల్లి అనే గ్రామంలో కూడా దాదాపు లింగోటన్ లాంటి సిచ్యువేషనే కనిపించింది. కాందారి రమేష్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు. నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు తమ ఇంట్లో లేవని, నోట్లు పట్టుకుని తమ ఇంటికి ఎవరూ రావద్దని, వస్తే మర్యాద దక్కదు అంటూ దాదాపుగా హెచ్చరిస్తున్న స్వరంతో ప్రజలందరికీ, పార్టీల నాయకులకు కనిపించేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. దీంతో ఆ గ్రామంలో ఇది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి గ్రామాల బాగు కోసం ఆలోచించే యూత్ సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ప్రజల ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసే పరిస్థితి మిగతా అన్ని ఎన్నికల్లోనూ క్రమంగా కనుమరుగవుతోందనే పాజిటివ్ ఆలోచనలకు ఈ పోస్టర్ల గాథలు ఊపిరిపోస్తున్నాయి. లింగోటం, మడిపల్లి వంటి గ్రామాల్లో మొదలైన ఈ ఆలోచన రాష్ట్రమంతా వ్యాపిస్తుందేమో చూడాలి.